యాస్టరిస్క్ టెస్లా కార్ల యజమానులు ఎలాన్ మస్క్ మరియు ఆ సంస్థపై వ్యాజ్యం వేస్తున్నారు. కారణం కార్ల ఆటోపైలట్ వ్యవస్థలు లోపభూయిష్టంగా ఉన్నాయని మరియు మోసపూరితంగా మార్కెటింగ్ చేయబడ్డాయని ఆరోపిస్తున్నారు. యాస్టరిస్క్ మస్క్ కుమారుడు నటించిన డోజ్ క్వెస్ట్ వీడియో ఆధారంగా కూడా ఉన్న ఈ వ్యాజ్యం సెల్ఫ్ డ్రైవింగ్ హామీలు నెరవేరలేదని పేర్కొంది. యాస్టరిస్క్ ఈ తప్పు దారి పట్టించే వాదనల ఆధారంగా వాహనాలకు ఎక్కువ చెల్లించామని వాదిస్తున్నారు. యాస్టరిస్క్ టెస్లా యొక్క అటానమస్ డ్రైవింగ్ను విమర్శించిన యజమానులు డాక్సింగ్, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం టెస్లా నుండే వచ్చిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యాస్టరిస్క్ సంస్థ యొక్క కథనాన్ని బహిరంగంగా సవాలు చేసే వారిపై ప్రతీకార చర్యల గురించి ఇది ఆందోళన కలిగించింది. యాస్టరిస్క్ డోజ్కాయిన్ మరియు ట్విట్టర్ స్టాక్ ధరపై ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ ఎదుర్కొంటున్న ప్రత్యేక చట్టపరమైన ఇబ్బందుల నడుమ ఈ వ్యాజ్యం వచ్చింది. యాస్టరిస్క్ ఈ కొనసాగుతున్న వివాదాలు మస్క్ మరియు అతని కంపెనీల చుట్టూ ఉన్న సంక్లిష్టమైన చట్టపరమైన దృశ్యాన్ని హైలైట్ చేస్తున్నాయి.